తెలంగాణ వచ్చేసింది. ఎన్నికలు అయిపోయాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 100 రోజులు గడిచిపోయింది. అయినా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గలేదు. మెదక్ బైపోల్ రాజకీయాన్ని మరింత హీట్ ఎక్కించింది. కొత్త ప్రభుత్వం కొలువైన 3 నెలలకు జరుగుతున్న ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అందుకే మెదక్ పోరు హాట్ టాపిక్ గా మారింది. మెదక్ బైపోల్ పై V6 స్పాట్లైట్. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక. 3 నెలల ప్రభుత్వ పాలనకు ప్రోగ్రెస్ రిపోర్ట్. బీజేపీకి ప్రతిష్టాత్మకం. కాంగ్రెస్ కు చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నిక. అందుకే రాష్ట్రం దృష్టంతా మెదక్ పైనే ఉంది. మెదక్ పోర్లో కీలకంగా మారిన అంశాలేంటో ఓసారి చూద్దాం. తెలంగాణ కల సాకారమైంది. దాంతో తెలంగాణ పులకించింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తీరే ప్రాసెస్ లో భాగంగా ఎన్నో ఉప ఎన్నికల్ని చూసింది తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో బైపోల్ సంగతి పక్కన పెడితే తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న తొలి ఉప ఎన్నిక మెదక్ ఫైట్. మొన్నటి సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ పార్లమెంట్ కు, గజ్వేల్ అసెంబ్లీ సీట్ కు పోటీ చేశారు. రెండింట్లో గెలిచారు. టీఆర్ఎస్ కు క్లీన్ మెజార్టీ రావడంతో మెదక్ ఎంపీ సీటుకు రాజీనామా చేశారు. దాంతో బైపోల్ అనివార్యమైంది. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన 3 నెలలకే జరుగుతున్న ఈ బైపోల్ పై అందరి ఫోకస్. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. బైపోల్లో అనూహ్యంగా ఒకే సామాజిక వర్గం నుంచి అభ్యర్థులు బరిలో దిగడం విశేషం. టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీత లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి తూర్పు జయప్రకాష్ రెడ్డి పోటీ పడుతున్నారు. 3 పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. దాంతో అన్ని పార్టీల నుంచి కీలక నేతలంతా మెదక్లో బరిగీసి కొట్లాడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ కు మెదక్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు తొలి సర్కార్ పాలనకు జనం రెస్పాన్స్ తెలుసుకోవడం, ఈ 2 టార్గెట్స్ తో టీఆర్ఎస్ బైపోల్ బరిలో దిగింది. గత ఎన్నికల్లో కేసీఆర్ కు 3,97,000 పైచిలుకు మెజార్టీ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేసీఆర్ గారు కొత్త పంతాదో ఈరోజు ముందుకెళ్లి దేశాన్ని, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దిశలో ఈరోజు పయనిస్తున్నాడు. కాబట్టి దానికి తోడుగా మేము ఖచ్చితంగా రేపు తెలంగాణల అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పి మేము ఈసారి నేను పార్లమెంటులో రైల్వే గురించి ఖచ్చితంగా నేను గెలిచి పార్లమెంటులో మన మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రైల్వే నిధుల గురించి పోరాడి ఖచ్చితంగా మేము సాధించుకుంటామని చెప్పి రైతులు నిలువున ముంచినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ రోజు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వారు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకే ప్రజలు ఓట్లేసి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు అవకాశం కలిగిస్తే మట్టుకైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కరెంటు సమస్య మీద కానీ, లేదా సాగునీరు మీద కానీ, మరి రైల్వే లైన్ల మీద కానీ ఈ రకంగా పనిచేయడం జరుగుతుంది. అలాంటి అవకాశాన్ని కలిగియాలని నేను ప్రజలను ముందుకు. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సునీత లక్ష్మారెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ హైకమాండ్ భారీ కసరత్తే చేస్తోంది. ఏకంగా 40 మంది నాయకుల్ని బరిలో దింపింది. ఇంటింటి ప్రచారంతో గెలుపు కోసం కష్టపడుతోంది. బీజేపీ కూడా మెదక్ సీటును కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. మొన్నటిదాకా కాంగ్రెస్ లో ఉన్న జగ్గారెడ్డి అనూహ్యంగా బీజేపీలో చేరి టికెట్ సాధించారు. దాంతో ఉప ఎన్నిక మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. మోడీ ఫ్యాక్టరీతో పాటు రాష్ట్ర నేతలంతా కలిసి జగ్గారెడ్డి గెలుపుకు ట్రై చేస్తున్నారు. మొత్తానికి మెదక్ బైపోల్ అధికార పార్టీ 100 రోజుల పాలనకు ప్రోగ్రెస్ కార్డులా మారింది. కాంగ్రెస్ కేమో చావో రేవో తేల్చుకోవాల్సిన ఫైట్ లా మారింది. ఇక బీజేపీకి మోడీ పాలనకు గీటురాయిలా మారింది. అందుకే అందరి దృష్టి మెదక్ పైకి మళ్లింది. మెదక్ తీర్పు టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ సీట్, పైగా అధికార పార్టీ, అన్నిటికీ మించి 100 రోజుల పాలనకు ఓటర్లు ఇవ్వబోతున్న జడ్జిమెంట్. అందుకే గులాబీ దళం మెదక్ పై గురిపెట్టింది. టార్గెట్ ను ఛేదించేందుకు దూకుడుగా వెళ్తోంది. ఇంతకీ అధికార పార్టీ మెదక్ ని గెలుచుకుంటుందా? సాధారణ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా మారిన సీట్లలో మెదక్ ఒకటే. దానికి ఏకైక కారణం కేసీఆర్. గులాబీ బాస్ పోటీపడిన 3వ ఎంపీ సీటిదే. అంతకుముందు కరీంనగర్, మహబూబ్ నగర్ లో పోటీ చేసి గెలిచారు. ఆయన బరిలో దిగడంతోనే గెలుపు ఖాయమైంది. కాకపోతే మెజార్టీపైనే అంచనాలు. అనుకున్నట్లుగా కేసీఆర్ మెదక్ సీటును దాదాపు 4 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుచుకున్నారు.
ఇటు గజ్వేల్ అసెంబ్లీ సీటుకు కేసీఆర్ పోటీ చేశారు. తెలంగాణ తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు క్లీన్ మెజారిటీ సాధించారు. దీంతో మెదక్ ఎంపీ సీటుకు కేసీఆర్ రాజీనామా చేశారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో మెదక్ ఉప ఎన్నిక ఖాయమైంది. రాష్ట్ర సాధనలో భాగంగా ఎన్నోసార్లు ఉప ఎన్నికలు జరిగాయి. కానీ తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇది. పైగా సిట్టింగు సీటు. ఉద్యమానికి ఊపిరిపోసిన సెగ్మెంట్. అందుకే మెదక్ సీటును ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీది. దీనికోసం అన్ని రకాల అస్త్రాలను సిద్ధం చేసింది గులాబీ దళం. ఈ ఎన్నికలు మన సిద్దిపేట ఎటువంటి గడ్డ? తెలంగాణ తెచ్చిపెట్టిన గడ్డ ఈ గడ్డ, సిద్దిపేట గడ్డ. ఈ ఉప ఎన్నిక ఫలితాలు కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెప్పించి ఈ తెలంగాణ మీద ఉన్న ఆంక్షలు తొలగించే విధంగా తీర్పు ఉండాలని చెప్పి నేను మీ అందరికీ కోరుతాను. ఎన్నికల షెడ్యూల్ రాకముందే మెదక్ సీటుపై చాలా మంది ఆశలు పెంచుకున్నారు. ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ కు సీటు ఖాయమన్న ప్రచారమూ జరిగింది. ఆయనతో పాటు మరికొందరి పేర్లు వినిపించాయి. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి తెరపైకొచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలంతా కలిసి మెదక్లో మకాం వేశారు. మంత్రి హరీష్ రావుపై భారం వేసి గులాబీ దళం ప్రచారం చేస్తోంది. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీగా విడిపోయి నేతలంతా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ ముఖ్యంగా జగ్గారెడ్డి టార్గెట్ గా ప్రచారం చేస్తోంది. తెలంగాణ ద్రోహిగా, సమైక్యవాదిగా చిత్రీకరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని దౌడు తీయిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఈ ఎన్నికల్లో బీజేపీ యొక్క డిపాజిట్ గల్లంతు చేయడం ద్వారా మన ఆంక్షల్ని తొలగించే విధంగా మనం తీర్పు ఉండాల్సినటువంటి అవసరం. ఇది చాలా కీలకం. తెలంగాణ తెచ్చింది సిద్దిపేటనే. ఈ తెలంగాణ మీద ఉన్న ఆంక్షలను తొలగించేటువంటి ఘనత కూడా మన సిద్దిపేటకు దక్కే విధంగా మన కార్యకర్తలందరూ కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. కొత్తపల్లి మన ప్రభాకర్ రెడ్డి గారు 2009 నుండి పార్టీలో ఉన్నారు మా దగ్గర. మరి జగ్గారెడ్డి గారు మీ పార్టీలో ఎప్పటి నుండి ఉన్నారు? జగ్గారెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చిండ్రు మీరు? మీ పార్టీ కార్యకర్తనా జగ్గారెడ్డి, లేకపోతే మీ పార్టీ భావజాలంతో పనిచేసినటువంటి వ్యక్తి? ఎందుకని జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చిండ్రు? మరి ఇప్పుడు జగ్గారెడ్డికి టికెట్ అమ్ముకున్నారని చెప్పి మేము అనవచ్చా అని మిమ్మల్ని అడుగుతాము. కొన్ని రోజుల క్రితం కరెంటు కోతలపై గజ్వేల్ సెంటర్గా రైతులు ఆందోళనకు దిగడం టీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారింది. అయితే భారీ వర్షాలతో హైడల్ పవర్ భారీగా ఉత్పత్తవుతోంది. దీంతో టీఆర్ఎస్ కు కోతలను అరికట్టే ఛాన్స్ వచ్చింది. అందుకే డ్యామేజ్ కంట్రోల్ పై దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే 100 రోజుల పాలనపై జనం ఇవ్వబోతున్న తీర్పుకు వేదికగా మారింది మెదక్. కొన్ని కఠిన నిర్ణయాలు, మరికొన్ని వివాదాలతో కేసీఆర్ పాలన సాగింది. దీంతో ప్రజా వ్యతిరేకత తప్పలేదు టీఆర్ఎస్ పార్టీకి. అది ఎన్నికల్లో ఎఫెక్ట్ అవుతుందేమోనన్నది టీఆర్ఎస్ భయం. మనం ఎన్ని మాట్లాడుకున్నామో దాన్ని పూర్తిగా తీరుతాం. ఒక్క మాటలో కూడా వెంకటరెడ్డి లేదు. ఈ ఎలక్షన్లో మాత్రం పెద్ద మెజారిటీతో గెలుచుకుంటే మా వాయిస్, మా వాక్కు, మా యొక్క వాణి రాజ్యసభలో ఇంత అంతా కాకుండా పెరిగి చాలా పెరుగుతుంది. ఆ సీలింగ్ దెబ్బతింటుంది. తెలంగాణ తొలి ఎన్నికలతో పాటు తొలి ఉప ఎన్నికలోనూ విజయం సాధించాలన్న కసితో ప్రచారం చేస్తున్నారు గులాబీ నేతలు. దీనికి తోడు సెంటిమెంట్ అస్త్రంగా క్యాంపెయిన్ను ఉధృతం చేస్తున్నారు. 5 ఏళ్లు ప్రభుత్వంలో ఉండి మరి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయాలకు భాగస్వాములై తెలంగాణ విద్యార్థులను లాఠీలతో కొడుతూ, రైలు రోకో సందర్భంగా అక్రమ కేసులు పెడుతూ మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టించడానికి కారకురాలైనటువంటి వారు ఒక పార్టీ అభ్యర్థి. తెలంగాణ రాష్ట్రమే వద్దు అని ఢిల్లీకి వెళ్లి ఉత్తరాలు రాసి లాబియింగ్ చేసినటువంటి ఆయన ఇంకో వ్యక్తి. సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవడంతో పాటు ప్రజా వ్యతిరేకత లేదని నిరూపించడానికి టీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో గెలుపు అవసరం. అందుకే సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కలిసి రాలేదు. ఉద్యమ పార్టీకి పట్టం కట్టారు జనం. తెలంగాణ తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదురు దెబ్బతింది. ఉప ఎన్నికల్లో చావో రేవో తీర్చుకోవాల్సిన టైం వచ్చింది. అందుకే ఇచ్చిన సెంటిమెంట్ కు పదును పెట్టింది హస్తం పార్టీ. కాంగ్రెస్ శ్రేణులంతా మెదక్లో మకాం పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ హామీల అంశాన్ని ప్రధాన అస్త్రంగా ప్రచారం సాగిస్తోంది కాంగ్రెస్. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10 ఏళ్ల పాలనపై దేశవ్యాప్తంగా వ్యక్తమైన వ్యతిరేకతలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. కోటి ఆశలు పెట్టుకున్న తెలంగాణలోనూ ఆశించిన ఫలితాలు దక్కలేదు. అటు కేంద్రంలో అధికారానికి దూరమైంది, ఇటు ప్రత్యేక రాష్ట్రంలోనూ అధికారాన్ని హస్తగతం చేసుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్ ప్రతిష్ట మసకబారింది. తప్పనిసరిగా గెలిచి తీరుతుంది. వీళ్ళ గురపాఠం చెప్పే రీతిలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరం
గారికి నేను సగౌరవంగా సవినయంగా నేను మనవి చేస్తాను. పోయిన పరువును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ కు అందివచ్చిన అవకాశం మెదక్ బైపోల్. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ ని గత ఎన్నికల్లో సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయామన్నది కాంగ్రెస్ నేతల మాట. కనీసం మెదక్ ఎన్నికల్లోనైనా సెంటిమెంటును రంగరించి మెదక్ ను కైవసం చేసుకోవాలన్న ఆరాటం ఆ పార్టీది. అందుకే సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డటువంటి సునీతా లక్ష్మారెడ్డి గారి విజయం ఖాయం. గత 10 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, సోనియా గాంధీ గారు అత్తైన ఇందిరమ్మ రిప్రజెంట్ చేసిన నియోజకవర్గంగా ఇవన్నీ కూడా కాంగ్రెస్ విజయానికి అనుకూలం ఉండే అంశాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మెదక్ ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్. అందుకే ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్. సునీతా లక్ష్మారెడ్డికి మద్దతుగా ఏకంగా 40 మందిని ఎంపిక చేసి మరీ బరిలోకి దింపుతోంది కాంగ్రెస్. దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, సచిన్ పైలట్, ఆర్సీ కుంతియా, జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ముఖ్య నేతలు చాలా మంది ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరిచి ప్రజల యొక్క ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఈ విషయాలను ప్రజలకు తెలియజేయాలని, ప్రజల యొక్క ఆశీస్సులు, రైతుల యొక్క ఆశీస్సులు, ఉద్యోగుల ఆశీస్సులు, మరి నిరుద్యోగుల ఆశీస్సు, కళాకారుల ఆశీస్సులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే బాధపడుతున్నారు. సోనియా గాంధీ గారు అనుకోని ఉండకపోతే తెలంగాణ వచ్చేదే కాదు జీవితకాలంలో అని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము పట్టం కట్టలేకపోతున్నామని చెప్పేసి బాధపడ్డటువంటి ప్రజలు ఈరోజు ఖచ్చితంగా సోనియా గాంధీ గారికి మెదక్ ఏదైతే ఒక చారిత్రాత్మకటువంటి చరిత్ర ఉందో, మన స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జిల్లా ఉందో, ఖచ్చితంగా ఈ యొక్క సీటును కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీ గారికి కానుకగా ప్రజలు ఇస్తారని పూర్తిగా మేము విశ్వసిస్తా ఉన్నాం. ఇటు తెలంగాణ కీలక నేతలంతా మెదక్లో పాగా వేశారు. సోనియా గాంధీ స్వయంగా ఫోన్ చేసి రాష్ట్ర నేతలను అలర్ట్ చేస్తుండటం ఈ ఎన్నిక కాంగ్రెస్ కు ఎంత కీలకంగా మారిందో రుజువు చేస్తోంది. ఏకధాటిగా 3 సార్లు నర్సాపూర్ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, సమాజంలో పురుషులకి సమానంగా ఉంటున్నాం అన్నట్టుగా ఉన్నటువంటి మహిళా మనులు, మరి అలాంటి ఒక సమయంలో ఒక మహిళకి ఇవ్వడంలో ఆమెను బలి పశువు ఎలా చేశామని చెప్పి ప్రశ్నలు మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్కే భయపడి మరి వారి గెలుపుకి కొద్దిగా ప్రశ్నార్థకమైందనే భావనతో మేము బలి పశువును ఆమెను చేస్తున్నాం అంటున్నారు. కానీ ఆమె వలన పరాజయం పాలై వీరే బలి పశువులు అయిపోతారనే భయంతో మాత్రం ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారనే భావన నాకు అర్థమవుతుంది. సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన క్రెడిట్ తో కాంగ్రెస్, తెచ్చిన క్రెడిట్ తో టీఆర్ఎస్ ఎన్నికల బరిలోకి దిగాయి. టీడీపీ, బీజేపీ బరిలో ఉన్న పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య సాగింది. అయితే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెసేనన్నది నిరూపించుకోవాలన్నా, భవిష్యత్తులో పార్టీ ఉనికి ఉండాలన్నా ఈ ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి. ఓడితే మాత్రం ఇక మనుగడ కష్టమేనన్న భయం హస్తం నేతలది. అందుకే బల నిరూపణకైనా మెదక్లో గెలవాల్సిందేనని కాంగ్రెస్ శ్రేణులు శ్రమిస్తున్నాయి. అటువంటిది ఏమి లేదు. మేమందరం ఐక్యమత్యంతో ఉన్నాం. ఐక్యమత్యంలో కూడా మాకు విభేదాలు ఉంటే ఆ విభేదాలన్నీ పక్కన పెట్టి మేము సునీతమ్మను గెలిపించి సోనియా గాంధీ గారికి ఇస్తాం. సునీతా లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వం కాంగ్రెస్ కు మైనస్ అన్న ప్రచారం జరుగుతోంది. బలి పశువును చేసేందుకే సునీతా లక్ష్మారెడ్డిని బరిలోకి దింపారని సొంత పార్టీ నుంచే విమర్శలొచ్చాయి. అయితే దాన్ని తిప్పికొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. నర్సాపూర్లో 15 ఏళ్ల పాటు ఆమె చేసిన అభివృద్ధి పనులను సాక్ష్యంగా చూపించి ప్రచారం చేస్తున్నారు. మరి ఆమె అభ్యర్థిత్వం, అధిష్టానం వ్యూహం ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి. సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కమలం గాలి వీచింది. కానీ తెలంగాణలో మాత్రం ఆ పార్టీ పప్పులు ఉడకలేదు. తెలంగాణలోనూ పాగా వేసేందుకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. అందుకు మెదక్ బైపోల్ అవకాశంగా మారింది. మద్దతిచ్చిన క్రెడిట్, మోడీ సెంటిమెంట్తో మెదక్పై జెండా పాతేందుకు ప్రయత్నిస్తోంది. యూపీఏ 10 ఏళ్ల పాలనకు చరమగీతం పాడింది బీజేపీ. మోడీ హవాతో దశాబ్దాల తర్వాత తిరుగులేని మెజారిటీతో గద్దెనెక్కింది. తిరుగులేని మెజారిటీ, లోక్సభలో ప్రధాన ప్రతిపక్షమే లేకుండా చేసిన ఘనత, అన్నింటికీ మించి అభివృద్ధికి ఐకాన్ అన్న ముద్ర, కేవలం మోడీ చరిష్మాతోనే మెదక్ ఉప ఎన్నికల బరిలోకి దిగింది బీజేపీ. దానితోడు తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చిన క్రెడిట్తో పావులు కదుపుతోంది. బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డిని అనూహ్యంగా బరిలోకి దింపటం సంచలనం. నిజానికి కిషన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ, ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ల పేర్లు వినిపించాయి. వీళ్లతో పాటు విజయశాంతి పేరు కూడా వినిపించింది. అయితే జగ్గారెడ్డి వైపు బీజేపీ మొగ్గు చూపింది.
పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు సపోర్ట్ చేయడంతో జగ్గారెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి తప్పకుండా నన్ను మెదక్ పార్లమెంట్లో ఉన్న 7 సెగ్మెంట్ల ప్రజలు గెలిపిస్తారని పూర్తి విశ్వాసం ఉంది. నన్ను గెలిపించినట్టయితే తప్పకుండా మెదక్ పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీలలో ఉన్న అన్ని మండలాల్లో, అన్ని మున్సిపాలిటీలు, అన్ని గ్రామాలకు ఇంటింటికి మంజీరా నీరు తీసుకొచ్చి మరి ఇంటింటికి మంజీరా నీళ్ళు దాపుతాను. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మరి ప్రతి ఊరికి, ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి మంజీరా నీళ్ళు తీసుకొస్తాను నేను వాగ్దానం చేస్తున్నాను. ఇదిలా ఉంటే ఉద్యమ కాలంలో జగ్గారెడ్డి వ్యవహార శైలి బీజేపీకి మైనస్గా మారింది. సమీక్షవాదంగా, ఉద్యమ ద్రోహిగా జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. దాంతోపాటు పోలవరం అంశం, యూపీఏ చేసిన తప్పుల్నే ఎన్డీఏ చేస్తోందన్న ప్రచారంతో టీఆర్ఎస్ బీజేపీని ఇరుకుని పెడుతోంది. జగ్గారెడ్డికి టీడీపీ మద్దతు ఇవ్వడాన్ని గులాబీ దళం తప్పుపడుతోంది. ఇలా గ్రామాల్లో మీరు చర్చకు పెట్టాలి. ఇలా మనం ఎక్కడన్నా ఎవరో తెలుసో తెలియకో పువ్వు గుర్తు కొట్టేసామనుకో, ఏమనుకున్నట్టు నువ్వు 7 మండలాన్ని మంచిగా గెలిపినావు ఆంధ్రాలో అని చెప్పి దాన్ని మనం బలపరిచినట్టు కాదా? ఎట్లా అడుగుతావు ఓట్లు లేవు, ఏ సిద్దిపేట నియోజకవర్గానికి పైసలు ఇవ్వద్దని చెప్పి ఉత్తరం పెట్ట దుర్మార్గుడు నువ్వు. ఇవాళ కడప నిండా ఖచ్చితించుకున్నటువంటి మొట్టమొదటి అవకాశం వచ్చిందే హరీష్ గారికి చెప్పి మనం చేస్తాం. ఎవరికి కూడా డిపాజిట్ రాకుండా ఇట్లనే చేస్తారు. ఇక్కడ జగ్గారెడ్డి నువ్వు తెలంగాణ ద్రోహివి, ఈ తెలంగాణ గడ్డ మీద నీకు ఓటేయమనే పద్ధతిలో కూడా వాళ్ళకి సింగిల్ ఓట్ కూడా రాకుండా గొప్పగా గెలిపించు. జగ్గారెడ్డిపై జరుగుతున్న అటాక్ను తిప్పికొట్టేందుకు బీజేపీ, టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఉద్యమ ద్రోహిగా ఉన్న ముద్ర మైనస్గా మారకుండా రివర్స్ అటాక్ చేస్తున్నారు బీజేపీ, టీడీపీ నేతలు. పాలన పక్కకు పెట్టిండు. తెలంగాణను బంగారు తెలంగాణ చేద్దాం అనేది పక్కకు పెట్టేసి అలా పార్టీని బలోపేతం ఎట్లా చేద్దాం, ఎట్లా పార్టీ అంటే కుటుంబాన్ని ఎట్లా బంగారు మయం చేద్దామనే దాన్ని తప్పిస్తే ఈయనకు ఇంకొకటి ఏం లేదు. నిజానికి చెప్పాలంటే ఈయన వ్యవహరిస్తున్న తీరు ఇదంతా రాజకీయ వ్యభిచారాన్ని చూస్తూ ఉంటే మొత్తం సిగ్గుతో తల ఉంచుకోవాలి రాజకీయ నాయకులు. హైదరాబాద్ సింగపూర్ చేస్తాను నువ్వు కాదు, నీ తాత కాదు, నీ ముత్తాతల కంటే ముందే హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక మహానగరంగా 450 సంవత్సరాల నిర్మించారు. ప్రపంచంలో ఎవరొచ్చినా హైదరాబాద్ లాంటి నగరం మారలేదు అనుకుంటున్నారు తప్ప హైదరాబాద్ ప్రజలు సింగపూర్ మాకు కావాలని ఎవరు అనుకుంటలేదు. తెలంగాణలో పాగా వేయాలన్నా, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నా బీజేపీ మెదక్ సీటును గెలుచుకోవటం కీలకంగా మారింది. అందుకే మోడీ చరిష్మాను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు ఆ పార్టీ నేతలు. కీలక నేతలంతా మెదక్లో మకాం పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటిదాకా హైకమాండ్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోయినా ప్రచారం ముగిసేసరికి కీలక నేతలను ప్రచారంలో దింపేందుకు కమలదళం సిద్ధమవుతున్నట్టు సమాచారం. మొత్తానికి 3 పార్టీలకు మెదక్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. అన్ని పార్టీలకు సెంటిమెంటే అస్త్రంగా వాడుతున్నాయి. మరి గెలుపు ఎవరిదన్నది తేలాలంటే ఈ నెల 16 వరకు వెయిట్ చేయాల్సిందే. సెంటిమెంట్ అస్త్రంతో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికలు అభివృద్ధి సెంటర్ పాయింట్ గా జరుగుతాయనుకున్నారు అంతా. కానీ అది పక్కకు పోయి సెంటిమెంట్ మరోసారి ముందుకొచ్చింది. మరి ఆ సెంటిమెంట్ ఏ అభ్యర్థిని గట్టెక్కిస్తుందో, ఏ అభ్యర్థిని ముంచుతుందో చూడాలి. ఇది V6 స్పాట్లైట్.